హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పును ఉపయోగించి టేస్టీ అయిన బూరెల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పెసరపప్పుని ఓ బౌల్లో వేసుకుని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాగా కడుక్కోవడం వల్ల దీంట్లో మట్టి నలకలైనా ఉంటే పోతాయి. ఈ విధంగా కడిగేసుకుని సమయం ఉంటే దీన్ని గంట సేపైనా నానబెట్టుకోవచ్చు. సమయం లేని వాళ్ళు ఒక 10 నిమిషాలైనా వీటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బూరెలు చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి. ఇలాగా పెసరపప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ వేసుకోండి. దీనికి కొలత ఏమీ లేదు. మనం తీసుకున్న పప్పుని బట్టి మనం వాటర్ వేసుకుని వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్న మంట మీద వీటిని ఉడికించుకుందాం. తర్వాత బూరెలకి పిండి కలుపుకుందాం. నేను కప్పు మైదా పిండి తీసుకుని రుచికి తగినంత ఉప్పు, 1 స్పూను పంచదార, కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. వంట సోడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కొంచెం వాటర్ వేసుకుంటూ వీటిని బూరెల పిండిలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒకేసారి వాటర్ వేసేసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను మైదాపిండి తీసుకుంటున్నాను. మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. ఇలాగా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంతలోగా పప్పు ఉడికిపోతుంది. పప్పు చూడండి, ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని చల్లారి పెట్టేసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత పప్పు గుత్తుతో కానీ, గరిటెతో కానీ, మ్యాషర్తో కానీ వీటిని మెత్తగా మెదిపేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకోండి. కప్పు బెల్లానికి కొంచెం వాటర్ వేసుకుని వీటిని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లాన్ని ఒకసారి వడకట్టేసుకోండి. వడకట్టేసుకుంటే నలకలేమి ఉండవు. తర్వాత మనం మెత్తగా మెదుపుకున్న ఈ పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుని దీన్ని మొత్తం అంతా కలిపేసుకోవాలి. బెల్లం, ఈ పెసరపప్పు మిశ్రమం మొత్తం అంతా కలిపేసుకుని కొంచెం టైట్ అవుతుంది. ఈ విధంగా టైట్ అయితే సరిపోతుంది. దీంట్లోకి 4-5 యాలకులు దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూను నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. ఇదంతా ఒకసారి అంతా కలిపేసేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత వీటిని మనకు నచ్చిన సైజులో బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పెసరపప్పు బాల్ని మనం తడిపెట్టుకున్న మైదాపిండి మిశ్రమాల్లో వేసేసుకుని ఇదంతా కోట్ చేసేసుకుని జాగ్రత్తగా తీసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి. రెండోది చూపిస్తున్నాను. ఇలా బాల్ తీసేసుకుని మన మైదాపిండి మిశ్రమాల్లో వేసుకుని మొత్తం అంతా కోట్ చేసుకుని దీన్ని తీసుకుని జాగ్రత్తగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత చిన్న మంట మీదే రెండు వైపులా వేగిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ విధంగా తీసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బూరెల్ని చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి రోజున మీరు కూడా ఈ బూరెల్ని చాలా సింపుల్గా తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.